అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్చి 30 ఆదివారం రోజు జరుపుకునేటువంటి ఉగాది పండుగ యొక్క సంపూర్ణ పూజా విధానం ఏమిటో, అలాగే ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలో, నైవేద్యాలు ఏమిటో, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటో, ఉగాది పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలో, పచ్చడి తీసుకునే సమయంలో తప్పక చదవాల్సిన శ్లోకం, అలాగే ఈ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం। తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ ఉగాది। ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది। ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం। పండగలకు ఆది పండగ ఉగాది పండగ। చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ నుండి వసంత ఋతువు మొదలవుతుంది। కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది। తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది। చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే ఈ పండుగ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ 2025 సంవత్సరంలో మార్చి 30 ఆదివారం రోజున జరుపుకోనున్నాం। ఈ 2025 సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం। ఈ విశ్వావసునామ సంవత్సరం గతంలో 1965 సంవత్సరంలో వచ్చింది। మరలా ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత 2025 సంవత్సరం పునరావృతమైంది। విశ్వావసు అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం। షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది। వసంత ఋతువు ఆగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది పండుగ। చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెప్తున్నాయి। విష్ణువు మత్స్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు నుండే ఉగాది పండుగ జరుపుకోవడం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి। ఉగాది పండుగకు ముందే ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజు మామిడాకులు పూలతో తోరణాలు కట్టాలి। ఇంటి ముందు గడపకు రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకోవాలి। ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది। ఇంటి ముందు ఆవి పేడతో కల్లాపు చల్లుకుంటే మంచిది। అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి। కొత్త బట్టలు ధరించాలి। ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి। అయినా ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం రోజే వచ్చింది కాబట్టి ఆదివారం అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ముందుగా సూర్య భగవానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి। ఉగాది రోజు ఏ దేవునికి పూజలు చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉందండి। ఈరోజు స్నానానంతరం మన ఇంట్లో తరతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అది చేయాలి ముందుగా। అనంతరం మన ఇంటి ఇలవేల్పును ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవాలండి। పూజ అనంతరం ఉగాది రోజు ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి। జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుంది। ఉగాది రోజున ఉగాది పచ్చడిని మధ్యాహ్నం 12 గంటల లోపు తీసుకుంటే మంచిదండి। అలాగే ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో తప్పక చదవాల్సిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం। ఈ శ్లోకాన్ని పఠించి ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మంచిదండి। దీని అర్థం వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం। కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈరోజు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన పని లేదు। ఆలయాన్ని సందర్శించుకోవాలి। పెద్దల ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోవాలి। మొత్తంగా పెళ్లి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు। ఎలాంటి శుభకార్యానికైనా ఈరోజు చాలా మంచి రోజు। రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండగ ఈ ఉగాది। ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది। ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి। దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది। ఉగాది పండుగ రోజు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ఉగాది రోజు
ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదండి. ఈరోజు శాకాహారమే తినాలి, మాంసాహారం అస్సలు తినకూడదు. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవడం మంచిదండి. కొత్త బట్టలు కొనే స్తోమత లేని వారు ఉన్న వాటిలో మంచివి ఉతికిన బట్టల్ని శుభ్రంగా ధరించడం మంచిది. అలాగే పంచాంగ శ్రవణ సమయంలో దక్షిణముఖంగా అస్సలు కూర్చోకూడదండి. పూజ అనంతరం సూర్య నమస్కారాన్ని తప్పక చేసుకోవాలి. ఈరోజు దానం చేస్తే ఎంతో మంచిదండి. ఈరోజు పేదలకు గొడుగు కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అన్నదానం చేసినా చాలా మంచిదండి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.